అందరికీ నమస్కారం. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి పెంపుడు కుక్కలు, దాంట్లో ఒక పెంపుడు కుక్క ఎవరు బల్క సుమన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన ఒక సైకోనన్నా అంత రియాక్ట్ కాడు. నేను జనరల్గా ఈ రకంగా ఎప్పుడు మాట్లాడము, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి నాయకత్వం పైన నమ్మకం ఉంచి, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంచి ఇవాళ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ బీఆర్ఎస్లో ఉన్న పెద్దలు ఇన్క్లూడింగ్ కేటీఆర్, అదేవిధంగా కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి, ఈ ముగ్గురు 6 నెలలకు ప్రభుత్వం కూలిపోతుంది. మళ్ళీ మా సీఎం కేసీఆర్ అవుతాడు. వాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళనే ప్రజలు ఈసడించుకుంటుంటే ఈ పండుగ వాళ్ళని విధవ మన ఓడిపోయి తాగుబోతులాగా ఇవాళ ఆయన ముఖం చూసినా ఎట్లా ఉందో, తాగి మైమర్చి కేసీఆర్ మెప్పు కోసం చెప్పు తీసుకొని చూపిస్తే, బిడ్డ నేను 100 చెప్పులతో కొడతాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది. ఎప్పుడు నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా నాయకుడు ఎప్పుడు మాట్లాడలేదు. మీ కేసీఆర్ నేర్పినటువంటి విద్య అది. ఏమన్నావు, మీరు ఏం చేయలేరు, ఈ 10 సంవత్సరాలు ఏం చేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలే, తాగునీరు ఇవ్వలే, కనీస సౌకర్యాలు కల్పించకుండా అప్పుల పాలు చేసిండ్రు తెలంగాణ రాష్ట్రం అని మాట్లాడినాము. దాంట్లో తప్పేముంది? మీరే మాటి ప్రభుత్వాన్ని దింపుతామంటే అవును అంటాం. ఎవడ్రా దింపేదని అంటాం. అదేమన్నా బూతువాడ ఎవడ్రా అనేది? ఇట్లా ఈ రకంగా బూతులు మాట్లాడి ఓ సైకోలాగా బల్క సుమన్ మాట్లాడి ఏదో కేసీఆర్ మెప్పు కోసం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఎవరు కూడా చూస్తూ ఊరుకోము. కాబట్టి ఖబర్దార్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిస్తూ ఉన్నాం. రేపు ఉదయం అన్ని మండల హెడ్ క్వార్టర్లలో కేసీఆర్ దిష్టిబొమ్మ, అదేవిధంగా బల్క సుమన్ దిష్టిబొమ్మను కాలబెట్టాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మాటికి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఏదో రకంగా పని చేయకుండా చేయాలని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? వచ్చి 2 నెలలు కాలేదు మాకు. 2 నెలలకు అంత అయిపోవాలంటే 2 నెలలకు ఏమవుతుంది? మరి వాళ్ళు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాల దళితుని సీఎం చేసిండ్రా? 3 ఎకరాల భూమి ఏమైనా ఇచ్చిండ్రా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? ఎన్ని వందలు ఉన్నాయి చెప్పి చేయని వందలు ఉన్నాయి. అని మేము 100 రోజులలో మేము ఈ 6 గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేస్తామంటే మాటికి ఎవరో లేచి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ ఏం అంత ఓపిక లేదా? ప్రభుత్వం పడిపో అంటే మీ పవర్ పోగానే సైకోలాగా తయారైపోయినరు. మతి భ్రమించిపోయింది. కొంచెమన్నా ఓపిక పట్టకూడదా? 2 నెలలకి అన్నీ అయిపోతాయా? మరి 10 సంవత్సరాలు మీరేం చేసిండ్రు? మాట్లాడండి, ఏదైనా మాట్లాడచ్చు. మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మీలాగా పిచ్చి కుక్కలాగా మాట్లాడాలంటే మేము మాట్లాడలేము. మా నాయకుడు అన్నది ఏంది? మీరేం చేయలేదు, మేము చేస్తున్నాం, మాకు ఎందుకు అడ్డుపడుతున్నారని అడిగారు. మాటి కాంగ్రెస్ పార్టీ దింపేస్తామంటారు. ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యేనన్నా మేము తీసుకున్నావా? ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఇంకా మా నాయకుడు ఆగండి అని చెప్తా ఉంటాం. అవతల పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి కలిసిపోతున్నారు, దాన్ని మేమేం పిలవట్లేదే. కాబట్టి బల్క సుమన్ జాగ్రత్త, ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తాం బిడ్డ, తోలు తీస్తాం. కాబట్టి దయచేసి ఒళ్ళు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకన్నా ఎక్కువ మాట్లాడగలం, కానీ మాకున్నది ఏంటంటే మేము హైలీ క్వాలిఫైడ్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి గాంధీ మార్గంలో, మహాత్మా గాంధీ ఆ రోజు అహింస పద్ధతి ఏ రకంగా ఉందో అదే రకంగా ఇవాళ ఎంతమంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక స్వతంత్రం వచ్చినట్టుంది. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, ఎవరి మీద ఒత్తిడి లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు, ఒత్తిడి లేదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఒత్తిడి లేదు. మీరు ఏమిటి పోలీసు రాజ్యం నడిపారు? మీరు ఎమ్మెల్యేలు పోలీసు లేకుండా బయటికి వెళ్ళలేకపోయినారు. మేము ఎమ్మెల్యేలు వేళ పోలీసు లేకుండా బయటికి వెళ్తున్నాం. మాకు ఎస్కాట్ లేదు, కుయ్యం అని శబ్దం కూడా లేదు.
మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మనం సాధారణ మనుషులం, మనం అధికార దర్పాన్ని ఉపయోగించొద్దు, మామూలు మనుషులకు పోయి మనం పనిచేద్దాం. మరి అంత సీరాసాదగా ఇవాళ ప్రభుత్వాన్ని మేము నడుపుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కొత్త వెహికల్ కొనలేదు, కొత్త బంగ్లా వద్దన్నాడు. వాళ్ళు చేసినటువంటి అధికార దుర్వినియోగం కానీ, అదేవిధంగా ధన వ్యవహారం ఏదైతే ఉందో, ప్రజల ధనాన్ని మొత్తం దుర్వినియోగం ఏ రకంగా చేసినా ఆ రకంగా మనం వద్దు అని చెప్పి మేము ఒక మంచి గాంధీ మార్గంలో నడుపుతుంటే రెచ్చగొడితే, బిడ్డ మీ బీఆర్ఎస్ కింద లేదు మీద లేదు, నీ గల్లీలో నా ఢిల్లీలో లేదు, మరి గల్లీలో ఉంది ఢిల్లీలో ఉంది బిడ్డ, మేము తలుచుకుని ఎవరు తిరగలేరు. అయినా కానీ ఓపిక పడుతున్నాం. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి బల్క సుమన్ క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టలేదు బిడ్డ. అవసరం కూడా దేనికైనా సిద్ధమే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంది చెప్తూ వెంటనే రేపు అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా కేసీఆర్ దిష్టిబొమ్మ, అదేవిధంగా బల్క సుమన్ దిష్టిబొమ్మను కాలబెట్టాలని పిలుపునిస్తా ఉన్నాం. అదే డీసీసీ నారకర్నూలు డీసీసీ ప్రెసిడెంట్గా పిలుపునిస్తా ఉన్నాం. మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పిచ్చిగా మాట్లాడితే పిచ్చి కుక్కను కొట్టని కొడతాం. థ్యాంక్ యూ.